హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శిరీష, సిరి 999. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలనే కోరుకుందాం. ఈరోజు నేను మీ ముందుకు రావడానికి ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే, మంత్రాలకు చింతకాయలు రాలతాయా? ఆ మంత్రాలు చెప్పేదెవరు? ఆ చింతకాయలన్నీ ఏరుకునేదెవరు? చూసేద్దాం రండి. ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తేనే మీకు మ్యాటర్ అంతా అర్థమైపోతుంది. ఇక్కడ అందరిలాగా తప్పుని వెనకేసుకొచ్చి ఎంకరేజ్ చేసే ఉద్దేశం అయితే నాది కాదు. ఉన్నది ఉన్నట్టు కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పటమే, నిరూపించటమే సిరి 999. ఇక అసలు విషయానికి వస్తే, ఆవిడ చూస్తే చాలా పెద్దవారు, వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి ప్రమోషన్స్ చేస్తున్నారు. మరి అంత పెద్దవారు, అంత పేరు వచ్చిన వారు చెబితే చిన్నవారు ఎవరైనా సరే నిజమేమో అనుకొని ఆచరించడం మొదలు పెడతారు. ఇక్కడే అసలు విషయం జరిగింది. నేను గడ్డిని తింటాను, మరి మీరు తింటారా? అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఎంతో కష్టపడితే గాని రూపాయి కూడబెట్టుకోవడానికి రావట్లేదు. డబ్బులు ఎలా వచ్చేస్తాయని మీరు అనుకుంటున్నారు? పెద్దవాళ్ళు చెప్పారు కదా అని వినేయటానికి మీరు ఏమి చిన్న పిల్లలు కూనలేం కాదు కదా. మీరు ఒక వయసుకు వచ్చి ఒక పిల్లల్ని పెద్దవాళ్ళని చేసుకుని ఎన్నో బాధ్యతలు గల మీరు కూడా కనీసం ఆలోచించరా? ఈ సోషల్ మీడియా వచ్చాక ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. గొడ్డెత్తి చేలో పడినట్టు ఎగబడిపోవటం కాదు. మనం చేసే తప్పు ఏంటయ్యా అంటే, మనం వెళ్ళి వాళ్ళని పైకి తీసుకొస్తున్నాం. అంటే వాళ్ళ వల్ల మనం ఏదో ఉపయోగపడి మనం పైకి వస్తున్నాం అనుకుంటారు, కానీ అక్కడ అది జరగట్లేదు. వాళ్ళని మీరు పెంచుతున్నారు ఐపీఓకి. అమ్మల కన్నా అమ్మ జయమ్మ గారు, మీరు ఒక పోస్ట్ పెట్టారు. చిరావురి గారు వీడియోలు డిలీట్ చేసేసిండి, నేను చేసేస్తున్నాను, సారీ అని చెబుతూ ఒక వీడియో పెట్టారని చెప్పారు. అది కరెక్ట్ కాదు. ఆయన ఖబర్దార్ అని పెట్టారు. అది గమనించారా మీరు? ఏది ఏమైనా మనం ఒక వయసుకు వచ్చాక 10 మందికి ఉపయోగపడే పనులు, 10 మందికి మంచి మాటలు చెబుతూ ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు చూడండి, పిచ్చ ప్రమోషన్స్ చేసుకోవటం వల్ల ఎంతమంది మీకు మీ ఫాలోవర్సే మీ కింద ఎన్ని బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారో చూస్తున్నారుగా. అంటే మీ వాల్యూ పోయినట్టేనా? అయినా జనాలందరూ కూడా ఎవరు ఏది చెబితే అది వినేసి పొలోమంటూ ఉండకూడదు. అసలు మంచి ఏంటి చెడేంటి కొంచెం ఆలోచించాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్లు ఉన్నాయి కదా, నొక్కగానే యూట్యూబ్ వచ్చేస్తుంది. ఈవిడ ఒకటి చెప్పింది, ఆయన ఎవరో ఏదో చెప్పారు, ఇది చేసేస్తే నాకు మంచి సరిపోద్ది, ఇది చేసేస్తే నాకు ఏంటి అన్ని చేసేస్తారా? అంటే ఇటు మైనస్ చెప్తారు అది చేస్తున్నారు, ఇటు ప్లస్ చెప్తున్నారు అది చేస్తున్నారు. అది కూడా కరెక్ట్ కాదు. అసలు మీ అందరికీ డబ్బులు బాగా ఎక్కువగా ఉన్నట్టున్నాయి. ఓ పని చేయండి, నేను చాలా కష్టాల్లో ఉన్నాను ఫ్రెండ్స్, చాలా బాధల్లో ఉన్నాను, నా అకౌంట్ నెంబర్ పెడతాను, నా అకౌంట్ లో వేయండి. అంత ఎక్కువగా ఉంటే ఈ పిచ్చ ప్రమోషన్లు చూసి డబ్బులు తగలెట్టుకోమాకండి. చూడండి జయమ్మ గారి గురించి ఎంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. తల్లి మాట అనే ఒక ఛానల్, బాగా పాపులర్ ఛానల్ కూడా, విపరీతంగా పెయిడ్ ప్రమోషన్స్ అవన్నీ కూడా చేస్తూ చూపిస్తూ ఉంటుంది పెద్ద ఆవిడ. వాళ్ళ కుటుంబంలో ఇతరులకు, వాళ్ళ పిల్లలకు కూడా ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళది కూడా అదే పని. సరే, పెయిడ్ ప్రమోషన్స్ చేసుకొని డబ్బులు సంపాదించుకుంటున్నారు. సరే, ఎవరిష్టం వాళ్ళది, ఏం చేయగలుగుతాం. జయమ్మ గారు, మీరు చేసిన ప్రమోషన్ల వల్ల ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో తెలుసా? భర్తలకు తెలియకుండా ఏవో కొంచెం దాచుకున్న డబ్బులు ఏమో రేపు వాటిని పెంచితే పిల్లలకు ఉపయోగపడతాయి కదా అన్న ఆలోచనతో ఎంతో మంది మీరు చెప్పిన ప్రమోషన్ చూసి పెట్టి మోసపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఉసురు మీకు తగులుతుంది కదండి. ఇక్కడ మళ్ళీ ఈవిడ ఒక్కటే కాదు, ఫ్యామిలీ ఇదే పని. ఇంకా ఎవరికి వాళ్ళే ఛానల్స్, ప్రమోషన్స్ ఇదే పని మీద ఉన్నారు. మళ్ళీ ఈ ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఫోన్లు చేస్తుంటే ఆవిడ మాట్లాడరు. అంటే ఇన్నాళ్ళు ప్రమోషన్స్ చేసేదేమో వాళ్ళు, కానీ ఫోన్లు చేసి ఇబ్బంది వచ్చినప్పుడు ఫోన్ చేస్తే మాట్లాడేది మాత్రం వీళ్ళు మాట్లాడరు, మగవాళ్ళతోటి మాట్లాడిస్తున్నారు. వాళ్ళ మరుదులు, హస్బెండ్స్ వీళ్ళతోటి మాట్లాడిస్తారట. అయితే ఆ మగవాళ్ళు చెప్తున్న మాటలు ఎలా ఉన్నాయో తెలుసా వీళ్ళకి? మీరు జాయిన్ అయిపోయి ఊరికే కూర్చుంటే డబ్బులు వచ్చేస్తాయా? మీరు కష్టపడాలి, మీరు కష్టపడట్లేదు కాబట్టి మీకు రావట్లేదు అని ఎదురు మళ్ళీ వీళ్ళకే సమాధానం వస్తుంది. అంటే డబ్బు పోయే శని పట్టే అన్నట్టు అయిపోయింది వీళ్ళ బతుకులు. ఇక్కడ వారు చెప్పే మాటలు ఎలా ఉంటాయంటే, చిలక పలుకులు పలికినట్టుగా మెత్తగా, సున్నితంగా, సాఫ్ట్గా ఆ ప్రమోషన్ చేసే విధానానికి ప్రతి ఒక్కళ్ళు అవి చూసి మోసపోతున్నారు. ప్రమోషన్స్ చేయటం తప్పంటలేదు,
దానిలో మంచి ఉంటాయి, చెడు ఉంటాయి. మంచి ప్రమోషన్స్ చేయండి, 10 మందికి ఉపయోగపడే ప్రమోషన్స్ చేయాలి. కానీ ఇలా నెత్తిన చెంగులేసే ప్రమోషన్స్ చేయకూడదు. అప్పుడు చేసిన ప్రమోషన్ అనమాట ఇది, ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నది. ఇప్పుడు బాధితులందరూ బయటకు వస్తున్నారు. ఎంతవరకు న్యాయం చెప్పండి? ఇప్పుడు చూడండి, వాటిల్లో ముఖ్యంగా మీరు మోసపోకూడదు, వినకూడదు, మనం పైకి జరిపేసేయాలి, స్క్రోల్ చేసేయాలి అనుకునే ప్రమోషన్స్ ఏమిటో నేను చెప్తా, వినండి. వర్క్ ఫ్రమ్ హోమ్, ఇది అస్సలు సమస్య లేదు, తోసేయండి పైకి అలాంటి ప్రమోషన్ వస్తాయి. బెట్టింగ్ యాప్స్ యాడ్స్ కానీ ఏమొచ్చినా సరే అస్సలు వద్దు, తోసేయండి పైకి. మూడోది జ్యోతిష్యాలు, అవి కూడా దానికేముంది, మనం వింటే అంతేగా అనుకోవద్దు, ఓన్లీ విని ఊరుకోం. వాడు ఏవో అంత డబ్బు ఖర్చు అవుతుంది, ఆ పూజలు చేయాలి, ఈ పూజలు చేయాలి, ఆ పరిహారాలు చేయాలి అంటారు, నమ్మేస్తారు. వేలకు వేలు, లక్షల లక్షలు ఆ పిచ్చున్నోళ్ళు, దానికి తగలెట్టేవాళ్ళు, దానికి ఉన్న అదొక, దాని గురించి నేను సెపరేట్ ఇంకో వీడియో చేస్తానండోయ్, అది వేరే. అదొకటి. ఈ పరిహారాలు కూడా ఎవ్వరూ నమ్మొద్దు. మన రాత ఆల్రెడీ రాసేసి ఉంటది, అది ఎలా ఉందో ఎలా జరగాలని ఉంటే అది అలా జరుగుతూ వెళ్తూ ఉంటది. మీరు ఎన్ని పరిహారాలు చేసినా ఏం చేసినా దేన్ని ఆపలేము. నేను ఇందాక ఒకటి చెప్పాను, మంత్రాలకి చింతకాలు రాలతయ్యా అని స్టార్టింగ్ లో. అది ఎందుకు చెప్పానో ఇదిగో దీనికోసమే. అర్థమైంది ఇప్పుడు మీకు? అమ్మ జయమ్మ గారు, ఇప్పుడు నేను ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ మీరు చేసిన ప్రమోషన్ మాటలు విని మోసపోయిన వాళ్ళలో కొంతమంది నాకైతే ఫోనులు చేయడం జరిగింది. అక్క ఇలా ఇబ్బంది పడుతున్నాం, ఇలా జరిగిందని దీని గురించి మొత్తం వివరంగా చెప్పి దీని మీద ఒక వీడియో పెట్టి మీరే దీనికి పరిష్కారం ఏదో ఒకటి ఆలోచించండి అక్క, చేయండి అంటే, ఏంటి బాబాయ్ ఇదేంటి నన్నేమంటారా ఏంటి అని ఒక రకంగా నేను భయపడిన మాట వాస్తవమే. అయితే నేను మీకు చెప్పబోయేది ఏంటంటే, మరి తప్పు అనేది సహజం, ఎవరైనా చేస్తారు, పొరపాట్లు జరుగుతాయి. మీరు ఒక మెట్టు దిగి తప్పుదా అనే దాన్ని ఒప్పుకొని మరి ఆ నష్టపోయిన వారికి మీరే ఏదో ఒకటి చెయ్యాలని నా తరపు నుంచి మీకు చెప్పబోతున్నాను. అదేంటి, నేనెందుకు ఇస్తాను, నాకేం పని, నాకేమైనా డబ్బులు ఇచ్చారా అని మీరు అనొచ్చు. అలా కుదరదు. మరి వీడియో చేసింది మీరే కదా, కట్టమని చెప్పింది మీరే కదా, తప్పదు. ఇదంతా ముందే ఆలోచించుకోవాలి, ఇలాంటి పరిస్థితులు వస్తాయేమో అని. కాబట్టి చేశారు కాబట్టి మరి మీదే పూచి, మీరే సమాధానం చెప్పాలి. ఏం చేయాలనుకుంటున్నారో మీరే చెయ్యాలి. అయితే ఇప్పుడు నష్టపోయిన వారందరూ కూడా ఏమీ మీరు కంగారు పడవద్దు, భయపడవలసిన పని లేదు. ఎందుకంటారంటే, జయమ్మ గారు ఆవిడేమి చిన్న స్థాయిలో లేరు, ఆవిడ చాలా పెద్ద స్థాయిలో ఉన్న ఆవిడే. ఒక పెద్ద ఇల్లు మన వీడియోలో చూస్తున్నాం కదా, ఆవిడ ఇల్లు కట్టినప్పుడు అంతా కూడా ప్రతిదీ వీడియోల రూపంలో ఎలా పెట్టారు మీరు చూశారు. ఎంతంత ఖర్చు పెట్టి పెద్ద ఇల్లు కట్టారు. అంత ఇల్లు కట్టారు అంటే ఆవిడకి వెనకమాల ఎంతో కొంత మరి బాగా ఉండబట్టే ఆవిడ ఆ స్థాయిలో ఉన్న ఆవిడని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళు చీరల గురించి కానీ వాళ్ళ పిల్లల గురించి కానీ మొత్తం మనం అంతా చూస్తూనే ఉన్నాం, వాళ్ళు వెళ్ళే ట్రిప్స్ కానీ చూస్తున్నాం. కాబట్టి ఆవిడైతే మంచి మనసుతో మీ అందరికీ న్యాయం చేస్తారని మేము కూడా ఆశిస్తున్నాం. ఏది ఏమైనా మీరందరూ కూడా గుడ్డిగా ఎవరు ఏది చెబితే అది నమ్మేసి మోసపోకండి. పరిహారాల గురించి కూడా నెక్స్ట్ నేను ఒక మంచి వీడియో పెట్టబోతున్నాను. దాని మీద కూడా మరి మీరందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? చేసుకోకపోతే చేసుకోండి. మరి ఇలాంటి ఎన్నో మంచి మీకు ఉపయోగపడే మంచి వీడియోలతో నేను ఇంకా ముందుకు రాబోతున్నాను. ఈ వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి, మీ అభిప్రాయం కామెంట్ పెట్టండి.